న్యూస్కి స్వాగతం. నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు మనము తాళపల్లి రైతు శివకుమార్ దగ్గరికి తాళపల్లి విలేజ్లో మన జనార్దన్ భార్య గారు అలివేలు గారు అమౌంట్ ఇవ్వకపోవడానికి కారణంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా సార్లు ఇబ్బంది పెట్టిరట. కాబట్టి దాని గురించి వాళ్ళు గేట్ పీకేయడం జరిగింది. ఒకసారి వాళ్ళని అడిగి ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, మాది షాబాద్ మండల్ తాళపల్లి విలేజ్. మా సర్వే నెంబర్ 332. 2 సంవత్సరాల కింద జనార్దన్ భూమి కొన్నాడు. అలా భార్య పేరు మీద అలవేలు పేరు మీద చేపించిన 30 గుంటలు మేము వెనకకి ఇచ్చినాము. ఎన్నిసార్లు మేము పిఎస్కి పిలిచి కూడా మాట్లాడితే కూడా ఆయన వస్తలేడు. 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు. ఆయన 30 గుంటలు అమ్మంగా ఆ దగ్గర భూమి ఉంటుంది మా డాడీ పేరు మీద. అది నేను చేసుకుంటే నువ్వు ఎవడో చేసుకోనికి అని చెప్పి దౌర్జన్యంగా వచ్చి గేట్ ఎక్కించిండు. గేట్ ఎక్కించి డబ్బు ఎక్కపోవడం కాక మందితో బెదిరింపులు చేస్తుండన్న. మాకు తగు న్యాయం చేయగలరని చెప్పి మేము మీడియా మిత్రుల అన్నల్ని పోలీసు వాళ్ళని సంప్రదించడం జరిగింది. సిఐసార్ కూడా చెప్పడం జరిగిందన్న, ఎవరికైనా రెస్పాన్స్ అయితే లేడు. నువ్వు ఎవరి దగ్గరికి పోతావో ప్రభుత్వం దగ్గరికి, పోలీసుల దగ్గరికి పో, నన్ను ఎవరు ఏం చేయరు, నేను నీ పని చేస్తా, నీ అంత చూస్తాంటని చెప్పి వాళ్ళ భార్య ఆయన ఇద్దరు కలిసి మాకు బెదిరింపులు చేయడం జరుగుతుంది. ఇక మా తండ్రి అన్న, మేము మా చెల్లెలు, మాకు ఇంకా మా బావ చనిపోయాడు, మాకు ఇల్లు లేదు, మా చెల్లెలు వాళ్ళకి ఇంకా మ్యారేజ్ చేయాలి, పైసలు ఇస్తలేడు, వాళ్ళని గురి చేస్తున్నాను. మాకు 20 లక్షలు ఇవ్వాలి, ₹1,00,00,000 బదులు ఇంకా 20 లక్షలు ఇచ్చింది. దాని గురించి మేము మీడియా మిత్రులను సంప్రదించడం జరిగింది. పోలీస్ అన్నలను కూడా సంప్రదించడం జరిగిందన్న. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీకు సిఐ గారు ఏమని మాట్లాడారు, మీకు ఏమని చెప్పారు? సిఐ గారు మాకు సరిగా స్పందన లేదు. పిలిపిస్తా అని చెప్పి 5 తారీఖు 7వ నెల కంప్లీట్ ఇచ్చినాము. మళ్ళీ నిన్ననేమో 28 తారీఖు 5వ నెల ఈరోజు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సిఐ సారు పిలిపిస్తారని చెప్పి ఆయన లాయర్ని తోలుకొని వస్తాడు, ఇంకెవరన్నా తోలుకొని వస్తాడు, మాట్లాడదు బాగా అని చెప్తున్నాడు. కానీ ఆయన మేము నెల నుంచి కంప్లీట్ ఇస్తారని పిలవడం లేదు, అడగడం లేదు సిఐ సారు. మేము రోజు పిఎస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఈరోజు కంప్లీట్ తీసుకున్న మేడం ఏమో కానిస్టేబుల్ పి స్వప్న మేడం, అంతకుముందు తీసుకున్న మేడం పేరు మర్చిపోయినా. ఇద్దరు కంప్లీట్ తీసుకున్న మేడంలో రాసినవి వాట్సాప్ తీసుకున్నా, మాకు రెస్పాన్స్ అయితలేరు. పోలీస్ వాళ్ళు, మీడియా అన్నలు మాకు తగు న్యాయం చేయగలరని కోరుచున్నాం. ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, సిఐ గారు ఏ విధంగా స్పందించారు మీకు? సిఐ సారా, ఆగు చెక్ ఇచ్చిన అంటున్నావు కదా, పిలిపిస్తా అని చెప్పి ఇంకా పిలిపియడం లేదు. పిలిపినందుకు మా తండ్రి పేరు మీద అద్దె ఉన్నది, వచ్చి దాంట్లో దౌర్జన్యంగా జనార్దన్ గేటు వాతినందుకు గేటు తీయడం జరిగింది. తాళపల్లి విలేజ్, సర్వే నెంబర్ 332. మాకు 1 ఎకరా 10 గుంటల భూమి ఉంది. మేము జనార్దన్ మాకు చెక్లు ఇచ్చి మోసం చేసాడు. 1,20,00,000 బాండ్ పేపర్ రాసిచ్చిండు. 20 లక్షల అమౌంట్ ఇవ్వాలి సతాయిస్తుండు. మేము 30 గుంటల భూమి అమ్ముకున్నాము. 1,20,00,000 ₹1,00,00,000 ఇచ్చింది అలవేలు అనేట ఆమె, జనార్దన్ భార్య. మాకు ఇంక 20 లక్షలు ఇవ్వాలి. 2 సంవత్సరాలే సతాయిస్తున్నారు. పిఎస్ పోయినాము, 5-7వ నెలలో కంప్లీట్ ఇచ్చినాము. మళ్ళీ రోజు 28-8వ నెలలో కంప్లీట్ ఇచ్చినాము. సిఐసార్కి చెప్పడం జరిగింది, మళ్ళీ ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది. మాకు రెస్పాన్స్ అయితే లేదు. అలవేలు జనార్దన్ భార్య మాకు అమౌంట్ ఇస్తలేదు, సతాయిస్తుంది. మా ఇంట్లో మాకు చాలా ఇబ్బందుల వల్ల అమ్ముకున్నాము. ఇదన్న మా పరిస్థితి. అందుకే మా భూమి మేము తీసుకోవడం జరుగుతున్నది. ఆయన వచ్చి గేటు వాతిండు. ఆయన చెక్కులు ఇవ్వమంటే పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు. వాళ్ళకు రెస్పాన్స్ కూడా అయితలేరు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మాకు ముందర ఉన్న అద్దెకరకు మేము తీసుకుంటున్నాం భూమి. మా తండ్రిపై పేరు మీద అద్దెకర భూమి నేను చేసుకుంటే నువ్వెవడో చేసుకోనీకే, నీకేం అవసరము అన్నాడు అంటున్నాడు సార్. మా బెదిరింపులు చేస్తున్నాడు, మాకు డబ్బులు ఇస్తలేడు, మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. 10 మందిలకు పిలిచినాము కూడా ఆయన వస్తలేడు. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సిఐసార్ వాళ్ళకు కూడా రెస్పాన్స్ అయితే లేడు. 2 సంవత్సరాల నుంచి తిప్పలు పెడుతున్నాం, నన్ను బాగా ఇబ్బంది. అలా భార్య అలవేలు పేరు మీద చెక్కులు ఇచ్చిండు, అలా భార్య పేరు మీద బాండ్ పేపర్ ఉంది. మళ్ళీ మీరెందుకు కొంటున్నారని వీళ్ళ భూమి మా తండ్రి దగ్గరికి నేను చేసుకుంటే నువ్వెవరు చేసుకొని కానీ ఈయన బెదిరింపులకు పాల్పడుతుండు. జనార్దన్ కొట్టినట్టని చెప్పి నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఆయన కోర్టు కూడా వెళ్ళిండు, అక్కడ కూడా ఆయన తప్పని చెప్పారు. చెప్పినాక కూడా ఆయన ఇంటలేడు. ప్రభుత్వం మాకు తగు న్యాయం చేయగలరని కోరుతున్నాము. ఎంటకు 30 గుంటలు అమ్మినాము. ముందర మన అద్దెకరు ఉంది, దౌర్జన్యంగా వచ్చి గేట్ ఎక్కించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకే గేట్ తీసేసినాం. మాకు ప్రభుత్వం న్యాయం చేయగలరని కోరుతున్నాం. మీడియా మిత్రులని, ప్రభుత్వాన్ని, పోలీసు వాళ్ళని మాకు తగు న్యాయం చేయగలరని కోరుచున్నాము. మాకు అన్యాయం జరిగినందుకు మీడియా మిత్రులందరినీ సంప్రదించడం జరిగింది. మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం.